సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలను శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలలు వంటి మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఏదైతే నడిపించే సింహాసనం చక్రం ఎలా ఉంటుందంట? అగ్ని వలె ఉంటుందంట. ఈ భూమి కూడా నడవాలంటే, ఈ భూమి చక్రం అనే ధర్మమును పాటించాలంటే ఈ భూమి కూడా మండాల్సిందే. పాతాళంలో మండితేనే ఈ భూమి తిరుగుతుంది. ఎలాగ నీ కడుపులో మంట మండితేనే నీలో ఆకలి వేస్తుంది, అలాగే దేవుడు అగ్నిలాగా మండుతూ నిన్ను నడిపిస్తాడు. ఆయన నడుస్తాడు. ఆయన ఏమై ఉన్నాడు? దీనికి సాదృశ్యం ఇందటి మాట మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథము 2:18. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివి ఉన్నవి పోలినైన హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలుగా ఉండెను. ఇప్పుడు దానియేలు గ్రంథం ఏం చదివాము? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు? యేసు ప్రభు గురించి ప్రవచిస్తున్నాడు దానియేలు. ఎలాగా? తను చూసిన కళ ద్వారా. దేవుడు ఏమై ఉన్నాడు ఇప్పుడు? అగ్ని చక్రము కూడా, ఆయన సింహాసనము కూడా అగ్నిలాగా ఉన్నదంట. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుంటే నువ్వు కూడా అగ్నిలాగే ఉండాలి. నువ్వు బయటకు వెళితే ఆయన ఆత్మగా నడిచే దహించు అగ్నిలాగా ఉండాలి. నిన్ను చూసి చీకటి అనేది నిన్ను చూసి పారిపోవాలి. అలాగా దేవుడు నిన్ను జీవించమంటున్నాడు, కానీ శక్తి లేని వాడిగా జీవించమనట్లా నిన్ను. మనము శక్తి లేని వారిగా జీవిస్తున్నాము. దేవుడు శక్తి కలిగి నా జ్ఞానమును పొందుకుని నా అధికారముతో డెలివరెన్స్ చేసి ప్రతి దాని మీద అధికారముతో ఈ లోకాన్ని మీద ఏలమన్నాడు. కానీ ఈ లోక మర్యాదకి ఈ లోకాన్ని ఏలమన్నాడా? లోక మర్యాదకి తల యొక్కమన్నాడా? మరి ఈరోజు మనమందరం ఏలే వాళ్ళగా జీవిస్తున్నామా? తల యొక్కే వారిగా జీవిస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం? మనం తల యొక్కే వారిలా జీవిస్తున్నాం. కానీ దేవుడు నిన్ను అలా జీవించమనలా, నిన్ను జీవించమన్నది ప్రతి దాని మీద అధికారము కలిగి జీవించమన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, మీరు అధికారం కలిగి జీవించాలి, కానీ అధికారం లేని వారుగా అయితే మనము జీవించకూడదు. నిర్గమాకాండము 3:2. నిర్గమాకాండము ఎక్సోడస్. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. దేవుడు యేసు ప్రభువు ప్రత్యక్షత చూపేవాడంట. అందుకే ఏమంటాడంటే, అనాది కాలము నుండి పూర్వకాలము నుండి నేను ప్రత్యక్షతగా నేను మీకు కనపరుచుకుంటూనే వస్తున్నాను, కానీ నేను కనబడకుండా మీకు లేను అంటున్నాడు. ఇక్కడ ప్రత్యక్షతగా మనకి కనబడుతూనే ఉంటున్నా అంటున్నాడు. ఏమై ఉన్నాడంటే ఇక్కడ అగ్ని జ్వాలలుగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందంట. ఎవరు? ఇంతమటికి ఎవరన్నా దేవుడిని చూసారా లేదా? ఎవరన్నా దేవుడిని చూసారా? మరి ఇక్కడేంటి? అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అంటున్నాడు. ఆ దూత యేసు ప్రభువే. అదొక రోజు మాట్లాడుకుందాం యెహోవా దూత గురించి. ఆ దూత ఎవరు? యేసు ప్రభువే. తర్వాత ఆ అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదంట. అగ్ని జ్వాలలుగా మండుచున్నాడంట, కానీ ఆ పొద కాలిపోలేదంట. తర్వాత అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. ఇదేంట్రా బాబు, అక్కడేమో గొప్పగా అగ్ని మండుతుంది, కానీ ఏది అగ్ని పొద కాలిపోవటం లేదు అని గొప్ప వింతగా తను తలపట్టుకుని అనుకుంటున్నాడు. ఈ రోజున మనం అలా కనబడితే మనం ఫస్ట్ పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. తుర్రు అని ఏదో దయ్యం అనుకుంటాం, పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. మరి దయ్యాలు ఉన్నాయంటారా? దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు చింతకాయలు ఉన్నాయంటారా? ఏమంటారు? దయ్యం ఉందంటారా లేదంటారా? చెప్పండి. దయ్యాలు ఉన్నాయని అందరూ నమ్ముతారు కదండి. ఉన్నాయా లేవా దయ్యాలు? మోజేస్ గారు చెప్తున్నారు దయ్యాలు ఉన్నాయంటున్నారు. దయ్యాలు లేవు, చింతకాయలు లేవు, తొక్కలేవు, ఏమీ లేవు. వాటికన్నా గొప్పవాడు నీలో ఉంటే ఇంకా దయ్యం నీ దగ్గర ఎందుకు ఉంటుంది?
నీలో బలహీనతనే. దయ్యం అంటే ఏం కాదు, అది బలహీనత అంతే తప్ప ఆయన ఆలయమై ఉన్నావు నువ్వు. ఎవరు ఆలయమై ఉన్నావు? ఆయన మాలయమై ఉన్నావు నువ్వు. ఏ దయ్యము ఏది లేదు. దయ్యం వచ్చి ఎట్లాగా పెద్ద బట్టలు వేసుకుని తెల్లగా ఇంత జుట్టు వేసుకుని అలా ఉండదు దయ్యం అంటే. దయ్యం అంటే చీకటి. చీకటి నీలో ప్రవేశిస్తే ఒక రోగంగా ప్రవేశిస్తాడు. ఆ రోగంలో దూతలుగా ఉంటారు వాళ్ళు. లూసిఫర్ గడు పడిపోతా 1/3 వాడి దూతలందరినీ ఎత్తుకొచ్చాడుగా కిందకి. ఎవరో ఆ దూతలు? ఒకడు బీపీ, ఒకడు షుగరు, ఒకడు థైరాయిడ్, ఇంకా రకరకాల మన శరీరం ఉన్న రోగాలన్నీ కూడా వాడి దూతలే. అందుకనే నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఇది నీ ఇల్లు, దేవుని శుభ్రపరిచిన నీకు ఇచ్చిన దేవుని ఇల్లుని నువ్వు అపవాది యొక్క దురాత్మల సమ్మేళనంలో నీలోకి ప్రవేశింపజేసి నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను పరిశుద్ధతగానే పుట్టించాడా లేదా? పరిశుద్ధతగానే పుట్టించాడు. కానీ నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూసి ఆయన ఆలయాన్ని అపరిశుద్ధంగా చేసావు, నువ్వు అశుభ్రంగా చేసేసావు. ఎలాగనంటే ఈ లోక మర్యాదలు ఉన్న వాటిని ఆయన వాక్యముతో ప్రతిరోజు నీ యొక్క రక్షణ, నీ యొక్క ఇల్లుని కడుక్కుంటూనే ఉండాలి. ఈ ఇల్లుని కడుక్కోవడం కాదు, ఈ గుడిని తుడుచుకోవటం కాదు, నీ ఆలయముగా ఉన్న నీ గుడిని దేవుడి జీవమనే వాక్యముతో ప్రతిరోజు తుడుచుకుంటూ కడుక్కుంటూ ఉండాల్సిందే. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ ఉండాల్సిందే. లూకా సువార్త 3:16. యోహాను నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే ఒక శక్తిమంతుడు ఒకడు ఉండెను, వచ్చుచున్నాడు, వాడు నాకన్నా ముందుగా వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకును నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాడంట. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజు దాకా దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు. అసలు నిజమైన దేవుని యొక్క స్వరూపం ఏంటంటే అగ్నిలాగా దహించి వేస్తాడు, అగ్నిలాగా మండుచునే ఉంటాడు. అలాగే నువ్వు కూడా ఆయన యొక్క సాదృశ్యమైన నీవు, ఆయన స్వరూపమైన నీవు ఆయన వలె దహించు వలె అగ్ని వలె మండుచు ఉండాలి. నీ నుంచి ఆ అగ్నిలోంచి ప్రేమ రావాలి, ఆ అగ్నిలోంచి వెలుగు రావాలి, ఆ అగ్నిలో నుంచి నీ శక్తి రావాలి దేవుని కృపను బట్టి. ఈ రోజున మనం శక్తి లేని వారుగా జీవిస్తున్నాం, కానీ శక్తి ఉన్నవారుగా మనము జీవించట్లేదు.